నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాలు దౌర్జన్యాలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం రాగానే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం అని చెప్పి పలు వార్తలు అయితే వచ్చాయి. మరి దీనిపైన దర్యాప్తు జరుగుతుండగా ఎవరు కూడా వైసీపీకి చెందిన నేతలు ఎవరు కూడా అసలు విచారణకు హాజరు కావట్లేదు, కొందరైతే పరారిలో ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కి వైసీపీ తెరలేపుతుంది అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం మనం తిరుపతిలో చూసుకున్నట్లయితే హై టెన్షన్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఓ పక్క అదంతా కూడా గోశాలకు వెళ్ళనివ్వట్లేదు, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్తున్నారు. లేదు పోలీసులు ఎక్కడా కూడా అసలు అడ్డుకోలేదని చెప్పి తిరుపతి ఎస్పీ గారు చెప్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నారు, అసలు గోశాలకు రండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మేము చూపిస్తామని. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. కేసుల నుంచి విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. మరి మీరేమంటారు సార్? ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు తిరుపతి హైటెన్షన్ అని చూస్తున్నాం. గత 2-3 నెలల నుంచి చూస్తుంటే జనరల్గా అధికార పక్షం అనేది డిఫెన్స్లో ఉండాలి. అధికార పక్షం ఎందుకు డిఫెన్స్లో ఉంటుందంటే హామీలను నెరవేర్చలేకపోవడం, లేదంటే ప్రజల్లో అసంతృప్తి నెలకొనడం, ఇలాంటివి ఉన్నట్టయితే డిఫెన్స్లో ఉంటుంది. మనం ఆశ్చర్యకరంగా ప్రతిపక్షం డిఫెన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం ఎందుకు డిఫెన్స్లో ఉందంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రజల పక్షాన నిలబడే అవకాశం ఉంటుంది. గత 2-3 నెలలుగా మనం చూసుకున్నట్టయితే ప్రజల కోణంలో ఎక్కడా లేదు. అంటే వైసీపీ చేస్తున్న కార్యక్రమాల్లో ఏది కూడా ప్రజల కోణం లేదు. ఎందుకంటే ఏది చూసినా లిక్కర్ స్కామ్, అది వాళ్ళ పర్సనల్ మ్యాటరు. ఇంకా ఏది చూసుకున్నా విడుదల రజని స్కామ్లో ఇరుక్కోవడం, మిగతా వాళ్ళు కూడా కొంతమంది పారిపోవడం, తప్పించుకోవడం, వైసీపీ నీకులు, అవన్నీ కూడా పర్సనల్ కేసులు, పర్సనల్ ఇష్యూస్. గతంలో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు చేసిన దోపిడీ కానీ అవినీతి కానీ వీటి ఫలితంగా ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఒక ఆరోపణ, అంటే ప్రభుత్వంపై ఏ విమర్శ లేనప్పుడు ఏదో ఒక విమర్శ చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం అనేది పుణ్యక్షేత్రము, దాని మీద కనుక ఒకవేళ మనం విమర్శలు చేస్తే ప్రజల దృష్టిని ఆకర్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో గత 2-3 రోజుల నుంచి 100 గోలు చనిపోవడం జరిగిందంటూ ఒక ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణలు నిజం తెలుసుకోవడానికి అక్కడ రమ్మని చెప్పి అధికార పార్టీనే ఆహ్వానిస్తుంది. అయినప్పటికీ వెళ్లకుండా అక్కడ ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ, అంటే ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళ దగ్గర ఏ సబ్జెక్టు లేనప్పుడు ఒక సబ్జెక్టు ఎంచుకొని ఆ సబ్జెక్టు ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. తిరుపతి తిరుమల దేవస్థానం అనేది సెంటిమెంట్తో కూడుకున్నది. ఈ ఇష్యూని టేకప్ చేసినట్టయితే ప్రజల దృష్టి మలుతుంది అనేది వాళ్ళ ఆశ. కానీ చేస్తున్న వ్యక్తి కూడా ఎవరనేది కూడా ప్రజలు గమనిస్తారు. చేస్తున్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన భక్తుడు కాదు, తిరుపతి తిరుమల దేవస్థానంలో నియమాలు పాటించలేదు, ఆయన హేతువాది. అతను క్రిస్టియన్ అని ఒకసారి చెప్పుకుంటారు, అతను దేవుణ్ణే నమ్మనని చెప్పుకుంటాడు, నేను రాడికల్ ఫోరం నేనే పెట్టారని చెప్పుకున్నాడు. ఇవన్నీ అంటే నమ్మడం నమ్మకపోవడం వ్యక్తిగత ఇష్టం, నమ్మాలని రూల్ లేదు దేవుణ్ణి. కానీ ఒక పవిత్రమైన ఒక దానికి చైర్మన్గా ఉన్నప్పుడు వాటిని పూర్తిగా ఆచరించే వాళ్ళు మాత్రమే దాన్ని టేకప్ చేసినట్టయితే దాని ప్రతిష్ట పెరుగుతుంది. కానీ నాకు దాని మీద నమ్మకం లేదు, కానీ నేను ఆ పదవి కోసం, పదవే కావాలి కానీ అక్కడున్న బోర్డు మీద నాకు నమ్మకం లేదు, వచ్చే భక్తుల మీద నమ్మకం లేదంటే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది డ్రామాగానే అభివర్ణించవచ్చు. ఎందుకంటే అతన్నేం పోలీసులు అరెస్ట్ చేయలేదు, హౌస్ అరెస్ట్ చేయలేదు, కూటమి నాయకులే, ప్రభుత్వమే చెప్తున్నది ఏంది, అక్కడ 100 గోవులు చనిపోయాయని మీరు చెప్తున్నారు కదా, వాస్తవాలు తెలుసుకోవడానికి రండి. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తే వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్తుంటే పోలీసుల సాయంతో ప్రతిపక్షాలను ఆపే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది, వచ్చి చెక్ చేసుకోండి అని. అయినా పోవట్లేదంటే, వెళ్ళట్లేదంటే కారణం ఏంటంటే అక్కడ ఏం సమస్య లేకపోయినప్పటికీ ఒక సమస్య క్రియేట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వంపై ఒక నెగిటివ్ను కలిగించడానికి ప్రయత్నం చేస్తుండు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టినట్టుగా రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు అడ్డుకోకపోయింటే ఆయన వెళ్ళొచ్చు కదా, ఎందుకని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. అంటే ఏదో ఒకటి కావాలి అతనికి, అంటే అరెస్ట్ చేసినట్టయితే ప్రజల్లో సానుభూతి వస్తుంది, నన్ను ఒక నిజాన్ని
తెలుసుకోవడానికి వెళ్ళినట్టయితే వెళ్ళనిస్తలేరు. అంటే కావాల్సింది అంటే కొంత రచ్చై ఏదో ఒక గందరగోళం అయితేనే ఎంత సాఫీగా సాగిపోతే ఎలాంటి క్రెడిబిలిటీ రాదు, ఎలాంటి రచ్చ జరగకపోతే ఏం జరగలేదని ఒక ఇంప్రెషన్, అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రచ్చ జరగాలి. కనీసం పోలీసులు అరెస్ట్ చేసి కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకెళ్తే చూశారా కూటమి అధికారంలో ఉంది, అక్రమ అరెస్ట్ చేసిందని రేపు మళ్ళీ మరొక ధర్నానో లేకపోతే పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏమీ చేయకపోతే ఏముంటుంది, రేపు చేయడానికి ఏం మిగిలి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదో విధంగా పోలీసుల చేత అరెస్ట్ అయితే కొంత రేపు మళ్ళీ ఉద్యమం చేయడానికో లేకపోతే దాని మీద మాట్లాడడానికో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు టెన్షన్ క్రియేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. టెన్షన్ క్రియేట్ చేయాలంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఉండాలి, లేదంటే వైసీపీ వాళ్ళతో పాటు టీడీపీ కూటమి నాయకులు కూడా వస్తే ఇరు వర్గాలు వచ్చినప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొడుతుంది. ఎవరు లేరు, పోలీసులు లేకుండా ఎవరు లేకుండా ఎలాంటి టెన్షన్ క్రియేట్ కాకపోతే అతనికి రావాల్సిన మైలేజ్ రాదు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిద్దనే విధంగా అది మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికి ఏ సబ్జెక్ట్ లేకుండా తిరుమల సబ్జెక్ట్ తీసుకుని ప్రజల్లో సానుభూతి పొందేందుకే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.